అరే చింటూ నేను చెప్పేను ఈసారి టికెట్ పార్టీ మనకే వస్తుంది. సర్పంచ్ మనమే కాదు, నువ్వు ఏం చేసావు తెలియదు కానీ ఈసారి నేనే సర్పంచ్ కాదు, నువ్వు ఎట్లా సెట్ చేయి. నీకు టికెట్ ఎందుకేర్రా ఈసారి మొత్తం మనమే సెట్ చేసినాడ ఫస్ట్. నీకు టికెట్ ఇచ్చాను ఊళ్ళో కూడా ఓటేయడు నీకు. ఎమ్మ శివ అంటే సర్పంచ్ పోటీ చేస్తుంటే అట్లాంటివి ఏం తమ్మి నువ్వు. ఎందుకే నీకు నియాసంటోడే వెనకట పిల్ల ఉట్ట ముందుకే కుల్ల ఉట్టి పెట్టిండంట. ఆయన నీ దగ్గర ఏముందని ఇస్తారన్న టికెట్ ఏం చూసిస్తారు చెప్పు. అయినా నువ్వు గెలుస్తావు అని నాకు నమ్మకం లేదన్న. వార్డ్ నెంబర్ గెలుస్తావు నువ్వు సర్పంచ్ కాడికి పోయినావు అప్పుడే. నీ నోట్లోకి వెళ్ళి ఇంకొక మాట వెళ్ళదు చెప్తున్నా. ఈ ఊరికి కాబోయే సర్పంచ్ నేనే, నా ఎమ్మడి తిరుగు, నా అసిస్టెంట్ అన్న పెట్టుకుంటా నేను. ఏం లేదన్న, రేపు సర్పంచ్ అయినాక స్పీచ్ నువ్వే ఇస్తావా, నాలుగు అసిస్టెంట్ పెట్టుకుంటావా అని గురుగుతున్నా. నాకెందుకు మాట్లాడరా, మస్తు మాట్లాడతాం మనం. అంతేనా? కానీ మనకు అపోజిట్ గా ఓలో నిలబడతారు కనుకో వాళ్ళు పోటీకి రామంటే సెట్ చేద్దాం. ఓట్లన్నీ మనకే పడాలి సార్, అదే అయినా మనకే గుద్దాలి, మనకే గుర్తారు. ఇక్కడ మాట్లాడుతుంటే అక్కడ చూస్తుందిరా. ఏం లేదు ఓట్లు మనకి గుర్తిస్తా అంటున్నా. అదే అంటున్నా కానీ ఊళ్ళో చిన్న చిన్న పనులు ఏమైనా ఉన్నాయి కనుకో మనమే చేసినాడు బిల్డప్ ఇచ్చి అందరు. ఓకేనా? ఓకే ఓకే సరే గాని జనాలు మన బుట్టలు పడాలంటే ఏం చేయాలంటావు? ఏముంది, రోడ్ ఖరాబ్ అయినాయి పాత బస్సులా, ఆ రోడ్ లేపించి స్తంభాల స్ట్రీట్ లైట్ లేపిద్దాం, మోర్లు స్టాప్ చేద్దాం. అంత కావాలంటే పిల్లల ముడ్లు కూడా అడిగేద్దాం. రోడ్లు మనకే గుర్తారు, సర్పంచ్ కావాలి అంతే. అంతే మనమే అవుతాం, మనకు ఎదురు లేదు. సరే గాని నువ్వు ఉల్లకాయ మావాడి సర్పంచ్ అని మొత్తం పుకారు చెప్పు. సరే సరే నువ్వు ఆ పని సరే సర్పంచ్ మనం సర్పంచ్ అయిన దాకా ఓన్ ఏమంటలేదు, గెలిచినాక ఓన్ సాయన ఓడి ఏడు ముచ్చట అందరు చెప్పాలి ఇప్పుడు. ఎక్కడ ఏం పని పని ఎప్పుడు గద్దెలు ఏముంటావు, నీకు ఇంపార్టెంట్ ముచ్చటే పని కదా. ఏం ముచ్చటరా చెప్తాను మంచిగా. దగ్గర మన జన ఉందిగా, మన జన ఈసారి సర్పంచ్ పోటీ చేస్తుందంట. ఏంది నిజం? గంజా గట్ల అయితే ఈ ఊరు దాటితే గల్లీ తెలియడానికి గాడి సర్పంచ్ అవుతారా? సర్పంచ్ పోటీ చేస్తుంది సరే, టికెట్ ఆయన చేస్తారంట ఎమ్మెల్యే కూడా. నేనైతే మరి గాడి సర్పంచ్ అవుతా నేను కుట్టినా మరి. నేను నమ్మలే, ఆయన చెప్పిండు టికెట్ ఇస్తాడంట, ఎమ్మెల్యే చెప్పిండంట ఆయనకి. బోకర్ చేస్తాడు రా, నువ్వు గాని మాట్లాడతా. ఏమో చెప్పిండు, జనాలు అందరూ ఆయనకాయ మలుపుకోవడానికి అన్ని పనులు చేస్తాను ముందరకు వచ్చింది. ఇప్పుడు రోడ్లు వేపిస్తాడంట, స్ట్రీట్ లైట్లు వేపిస్తాడంట, మోరీలు తీపిస్తాడంట, ఆఖరి పిల్లల ముడ్లు కూడా కలుగుతాను అన్న. అవునన్న ఇవాళ రేపట్ల మనిషిని చూసి నమ్ముతున్నారు, పైసలు చూసి నమ్ముతున్నారా? నిజంగా మరి కుప్పలు పైసలు ఉండొచ్చు ఆయన దగ్గర ఉంటున్నా. నిజంగా సర్పంచ్ నిలబడుతుండు, నాకైతే నిలబడుతుండు. ఇలానే చెప్పింది నాకు ముచ్చట అంతా, ఒక ఊరంతా చెప్పుకోరని నన్ను పంపించి నీ దగ్గరకు వచ్చాను నేను. మరి మనం ఏం చేద్దామరా మరి? మనం నువ్వు పోటీ చేయాలి, నీకు వేపిస్తావు. మళ్ళీ నిలబడడానికి ఓడిపోతే ఏం ఓడిపో, నువ్వు గెలుస్తావు. జనాలు ఓటని మనకే మలుపుకుందాం అని తెలుపుతా. మనం కూడా మంచిగా అన్నీ విన్నాం. అన్నా నువ్వు కూడా నిలబడన్నా, నువ్వేం తక్కువన్నావా? ఏ గాయం జరుగుతుంది తలకాయ నొప్పి మనకు? తలకాయ నొప్పి ఏముందనా, అంతే ఇంత నీ ముఖం చూసి వేస్తారు. నువ్వు అంతే ఇంత చదువుకున్నావు, నువ్వే నిలవాడు, నేను గెలిపించుకుంటావు. ఏమరా మీరు నన్ను ఏం చేస్తారో ఏం అర్థమైతే మనం అంతే ఇంత మంచిగా పాటు మనకి మరి. అంతే నిలబడి, నువ్వు నిలబడు, నిన్ను గెలిపించిన బాధ్యత నువ్వు నిలబడు, నేను చూసుకుంటాం. గెలిపిస్తారు కదా అట్లే అట్లే గెలిపిస్తాను. నువ్వు నిలబడి, నీకే వేపిస్తావు ఓటు మొత్తం ఊరంతా నీకే సరిపా. నేను చెప్పినదే మర్చిపోకన్నా, నువ్వు నిలబడు, నిన్ను గెలిపించు. నిలబడతారా పక్క? నువ్వే నిలబడి నిన్నే గెలిపించుకుంటావు సరేనా? నేను పోతే మన పని ఉంది మళ్ళీ వస్తే అదే పని. నువ్వు ఎట్లా నిలబడు, మనోజ్ అన్న అయితే గెలవలేకుంటూ చూద్దాం. నేనైతే ఆనకాట అయితే తక్కువ తిన్నారా, ఇక్కడ భూమి అమ్మాయి అయినా సరే, నేను గెలవకున్నా సరే కానీ ఆయనకి మాత్రం డిపాజిట్ రాకుండా చేస్తా నేను. మరి ఆడు నాతో పోటీ పెట్టుకుంటాడు, ఆయనకి తెలుసు ఆల్రెడీ సర్పంచ్ నిలబడతాను కూడా తెలుసు ఆయనకి. మళ్ళా కావాలనే నేను నాతో పెట్టుకోవాలనే ఆడు దిగుతుడు పోటీలకు. మనోజ్ అన్న అయితే చాలా అవునరా, తగ్గేదేలే చూసుకున్నాను ఏకైతే ఆడికి. ఆడిని మాత్రం పెట్టేయాలనుకుంటున్నా, ఊర్లో తల ఎత్తుకోకుండా రోడ్ పని కూడా తిరగకుండా చేస్తాను. సరే సరే నువ్వు పోయి ఒక్కోడు కూడా బయటకు పోకుండా చూడు, మనకే వాడాలి ఓట్లు మొత్తం, మనమే గెలవాలి. సర్పంచ్ సీట్లో నేనే కూర్చుంటా. సరే నువ్వు పోయి చెప్పు అందరికి ఉజ్వల్పో మొత్తం. రే మనోజ్, నిన్ను మాత్రం ఎలక్షన్ లో గెలవని అనరా. నేను గెలవకున్నా పర్లేదు కానీ నీకు మాత్రం డిపాజిట్ కూడా దక్కనియ్యా.
చూసుకున్నా ఇక నువ్వు నేను సర్పంచ్ ఎలక్షన్లకు సర్వ సిద్ధం చేసుకుంటున్నా ఇక చూసుకున్నా పో ఫోన్ ధర ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు సావపోయే ముందు కూడా గొల్లుమని నవ్వేలాగా జోకి చూసుకుంటే చూసుకుంటే వాళ్ళు పోయిగా సంగతి మన ఏరియా జనాలకు అందరు చెప్పిన మనకు పోటీగా సాయం నిలవద్దంట ఇప్పుడు అయితే ఆశ పెట్టుకోకు గెలుస్తా నేను పక్క. అరే ఆడ 100 ఇస్తే నేను 500 ఇస్తారు, 500 ఇస్తే నేను 1000 ఇస్తా. ఎందుకు గెలవనరా అల్లుడు? నువ్వు తగ్గొద్దు, నువ్వు వెనకడుకోవద్దు. మ్యాటర్ ఏంటో తెలిపోవాలి. ఆ నిలబడతాను ఇవ్వండి కానీ నువ్వు ప్లాన్ చేసినావా ఎట్టేట వంచాలి ఏం కదా కానీ ఏముంది నాకు టీవీ రెండే ఆప్షన్లు ఉన్నాయి. మనకి చేస్తే గట్టి పోటీ చేద్దాం, లేదంటే పక్క తప్పుతున్నాను. గట్టిపోటీ ఏందిరా సర్పంచ్ అయ్యేదాకా నిద్ర కూడా పోయేది లేదు నేను. అరే సాయి నీకు చెప్తున్నా, నువ్వు ప్రతి విషయాలు నాతో పోటీ పడాలనుకుంటావు కదా, చూసుకుందాం బిడ్డ నువ్వు నేను రారా. విలేజ్ గవర్నమెంట్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.